ఇటువంటివి. రమగారు హ్మ్. మాగాయ పచ్చడి ఒక వీడియో చేసి చూపించాము. ఇప్పుడు ఇదేంటిదండి? ఆవకాయ ముక్కల్లా ఆవకాయ. కనపడుతున్నాయి కదా. ఆ. అదే ఇది ఒట్టి ఆవకాయ కాదు, తీపి ఆవకాయ. ఎప్పుడు బెల్లం పెట్టలేదు వేసి- రమగారు మనం. ఎప్పుడు పెట్టలేదయ్యా. నా జీవితంలోకే తీపి ఆవకాయ ఒక 20 ఏళ్ల క్రితం ప్రవేశించింది. అంతేనా? అంతకుముందు తెలియదు. ఓకే. అంతకుముందు తెలీదు. మా మరిది గారి పెళ్ళప్పుడు ఆ. వాళ్ళు ఆకుల్లో వడ్డించిన ఆవకాయని చూసి ఆశ్చర్యపోయామని, ఏమిటి ఇది ఇలా ఉంది అని. మాకు తెలియదు. మొట్టమొదటిసారి తీయ ఆవకాయ వైజాగ్లో మా మరిది తోడుకోడలు వివాహం అప్పుడు తెలుసుకున్నాను నేను. ఆ ఇద్దరు తోడుకోడళ్ళు ఆ వైపు వాళ్ళే. సో ఒక తోడుకోడలు ఇంకో కొంచెం ముందు ప్రాంతం వాళ్ళు, కానీ వాళ్ళు పెడతారు. అక్కడ తెలుసుకుని ఇంకెంత గుర్తుంచుకున్నారండి? గుర్తుంచుకోకే మీ రుచి తెలిసిందిగా మనకి. అదే, మనం అదే. ఎన్ని నేర్చుకున్నాం జయ. చోలేలు బటూరాలు మన దగ్గర ఉన్నాయి. అవునవును, అవును. మనం నేర్చుకోవాలా. పిన్ని బాగా పెడతారు మా ఆహా. తోడుకోడలు వాళ్ళ అమ్మగారు. ఆహా. పూర్ణ పిన్ని చాలా బాగుంటుంది ఆవిడ వంట. ఓకే. ఆవిడ దగ్గర నుంచి ఈ తీయ ఆవకాయ ఈజీ మెథడ్ కూడా ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను నేను. 2 ఈజీ మెథడ్లు, ఆ. ఇదొకటి. తర్వాత శివంగి పులుసు వాళ్ళదే. ఆవిడ చాలా బాగా చేస్తారు వంట, అదిరిపోతుంది. ఓకే. ఏం చేసినా బాగుంటుంది. ఈ కీరకాయతో ఆవకాయ, చిన్న ఆవ పచ్చడి. ఆహా. కీరలు ఉంటాయి కదా, అవును. కీర ముక్కలు తరిగేసి ఆవ, పచ్చి ఆవ నూరి పెడతారు. భలే బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. నిల్వ ఉంటుందండి అది? అది ఆ పూటకే మనం అంతే. దోసకాయ పచ్చడి చేసుకుంటాం కదా, దోసలాగా కీరకాయ ముక్కలు తరిగేసుకోవటం, కొంచెం ఆవాలు గ్రైండ్ చేసుకోవడం, ఉప్పు నూరేసి, ఉప్పు కారం ఆవ పిండి నూరేసేయటం, మొత్తం ఓకే. గ్రైండ్ చేసుకోవటం, ఇందులో కలుపుకోవటం. భలే బాగుంటుంది. ఓకే. ఈ తీయావకాయ పచ్చడి వాళ్ళ దగ్గర నేర్చుకుందండి. ఇది మా వైపు కృష్ణా జిల్లాలో. తెలియని కూడా తెలీదు మనకి, మనం పెట్టం కదా. అవును. అయితే దీనికి ఏంటంటే ఆవకాయ ముక్కల్లాగానే మరీ గైరు ముక్క కాకుండా కొంచెం చిన్న ముక్క తరుక్కుంటాం ఒకటి. ఉమ్. అండ్ మామూలు ఆవకాయకి పుల్లటి కాయలు రసాలు కావాలి కదా, దీనికి తోతాపూరి, కలెక్టర్ మామిడి, చిత్తూరు మామిడి అంటాం కదా, ఆ కాయలు సరిపోతాయి. అంటే కాస్త పులుపు కాస్త తీపి ఉండేలాగా. చిన్న పులుపు తీగా ఉండేలాగా, ఓకే. చిన్న పులుపు. మీ మధ్య అయితే మా వాళ్ళు నా దగ్గర నేర్చుకుని మా ఇంట్లో నేను పెట్టడం మొదలు పెట్టాక పిన్ని వాళ్ళు మొదట మాకు ఇచ్చేవాళ్ళు ఎంతో కొంత. ఓ చిన్న సీసా పిల్లలు పెరగనంలో తింటారు. ఇది దీని ఊట అంటే మనకి ఆవకాయలాగా ఉంటుంది కదా, పిండి దోశల్లోకి దిబ్బరెట్టలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. మజ్జిగ అన్నంలో నలుచుకోవడానికి దీనికి చాటు వచ్చేది ఇంకొక ముక్క లేదనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ చూస్తే తెలుస్తుంది. Okay. ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు నేను 5 తోతాపూరి కాయలు, ఇవి కొంచెం పెద్ద పెద్ద కాయ, చూసారు కాయ సైజు పెద్దదిగా ఉంది కదా, 5 కాయలకి ఎంత కొలతో చెప్తున్నాను. ఓకే అండి. మీరు 2 పెట్టుకోదలుచుకుంటే కొంచెం పెద్ద కాయలు అయితే సగం, చిన్న కాయలు అయితే ఇంకొంచెం తక్కువ, అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. దానికి కూడా ఒక కొలత చెప్పమంటే అది కూడా చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇంత కాయలు అనుకోండి, దీన్ని ఇట్లా ముక్కలు తరుక్కోవటం. ఇవి మనం రైతు బజార్లో కొట్టించుకోకర్లా. నేను తరిగేస్తున్నాను చూడండి, సింపుల్ గా కొంచెం కాస్త బలం పెడితే తెగిపోతుంది. ఈ కాయ ముక్కలన్నీ తరిగాం, మరి జీడున్నది తీసేసుకోవాలి. ఈ జీళ్ళు తర్వాత ఏమో లోపల ఇది ఉంటుంది కదా రేకు, అవి తీసేసి ఆవకాయ ముక్కల్లాగానే తరిగేసుకోవాలి దీన్ని. ఎప్పుడు పెట్టలేదు అంటే ఒక 2 కాయలు పెట్టి చూడండి సరదాగా, ఓకే. బాగుంటుంది. తోతాపురిలో మరి ఎల్లో పసుపు దాళ్ళకి వచ్చిన కాయలు కాకుండా కొంచెం ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా, అవి తీసుకుంటే సరిపోతుంది. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు జయ. ఒకటేమో ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్. ఓకే. మా వాళ్ళు కనిపెట్టిందే. ఆహా. ఇంట్లో మా అక్కయ్య కోడళ్ళు, కూతుళ్ళు వీళ్ళు ఆలోచించుకుని పెట్టుకున్నారు. నాకు ఇది కూడా బాగుందని తోచింది. ఓకే. సో మనం ఇదే చూపిద్దాం ఈసారి. తప్పకుండా. దీన్ని ఏంటంటే మాగాయ లాగానే ఎండబెట్టుకోవచ్చు. ఎండ పని లేకుండా చేసే విధానం చూపిస్తానన్నమాట. కానీ ఇది కూడా నిలవ ఉంటుంది. అంటే వీళ్ళింటి పిన్నిగారి ఇంట్లోనే ఒకసారి చూసాం, అప్పటికప్పుడు పాకం బట్టి తాత్కాలిక ఆ తీయావకాయ పెట్టింది. ఓకే. ఎండ పెడితే 2-3 ఏళ్ళు ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇదేంటంటే కొంచెం ఎండబెట్టకపోతే అంత నిలవ ఉండదు. దీని కొలత ఏంటంటే మనకి 5 కాయలు కోసామనుకుందాం. అవునండి. 5 కాయలకు వస్తే 5 ఇప్పుడు నేను చూపించినంత పెద్ద కాయలు అయితే గనక ఒక గ్లాస్ నిండా ఉప్పు. ఇప్పుడు ఈ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఇంచుమించుగా ఇది 225 గ్రాములు పడుతుంది. మనం వెయిట్ కూడా చూసి చెప్దాము. గ్లాస్ ఉప్పు జయ. అవునండి. వెయిట్ నీకు చెప్తాను ఉంటుంది. 257 గ్రామ్స్ ఉంది. ఓకే. అంతే, 257 అంటే ఇంచుమించు 1/2 కిలో అనుకో. 1/2 కిలో ఉప్పు. ఓకే. అంటే 5 పెద్ద కాయలకి అనుకుందాము. ఈ 1/2 కిలో ఉప్పు ఉంది. కొంచెం పసుపు వేసేద్దాం ఇందులో. ఒక పెద్ద స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత మెంతులు ఒక 2 స్పూన్ల మెంతులు.
ఈ పావు కిలో కంటే ఎక్కువ కారం, ఒక ఓ. 350 గ్రాములు ఇంచుమించుగా వేసుకుందాము. ఒక ఫుల్ గ్లాస్ ఉప్పు వేసాం కదా, గ్లాసు బావు కారం కారం. వేద్దాం. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకోవాలి, ముక్కలు ఎక్కువ ఉన్నాయని పోసాను. మామూలుగా అయితే ఒక 3/4 గ్లాసే ఉప్పు వేస్తాను గ్లాస్కి. మీరు ఎలా పట్టిస్తే అట్లా కారం పట్టించుకోగలిగితే పట్టించుకున్నట్టు, లేకపోతే ఇంక మీ ఇష్టం. ఓకే, కారం. కారం దీనికి 2 ఆవు పిండి పోసుకోవాలి మనం. ఓకే, కొలత ప్రకారమే ఉంది ఇది. వేసేసేయండి. 1కి 2. ఇప్పుడు ఒక ఉప్పు ఒక కారం వేసుకోండి. ఉప్పు కొంచెం కాస్త తక్కువ, కారం ఒక్క రవ్వ ఎక్కువ, దానికి డబల్ ఆవు పిండి. దీనికి ఎక్కువ ఆవు పిండి ఉంటేనే ఈ ఆవకాయ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఉప్పు రాళ్ళు అవి లేకుండా మొత్తానికి ఒకసారి గుచ్చెత్తేస్తే సరిపోతుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు కొలత ప్రకారం చెప్తాం కదా, 4 గ్లాసుల బెల్లం. ఓహో, 3 గ్లాసులు బెల్లం వేసి 1 గ్లాస్ పంచదార వేసుకుంటే ఇంకా ఇది ఏంటంటే ఎర్రగా ఉంటుంది ఎక్కువ రోజులు. పూర్తిగా బెల్లం అయితే కొంచెం శుద్ధగా అవుతుంది. 1 గ్లాసు పంచదార వేయండి, బాగుంటుంది. మీకు మామూలు షుగర్ వద్దు, బ్రౌన్ షుగర్ కావాలి, కండసార చక్కెర కావాలి అలా ఆలోచిస్తే అవి కూడా వేసుకోవచ్చు. మామూలుగా ఏం చేస్తామంటే ప్రతిసారి పిన్ని వాళ్ళు మొట్టమొదట నాకు చెప్పిన పద్ధతి, ముక్కలు కలిపేసి బెల్లము పంచదార ఇందులో పోసి మొత్తం కలిపి మూత పెడతాం. 3వ రోజు సాయంకాలం లేదా 4వ రోజు పొద్దున్న 3 days ఉంచాలి. 4వ రోజు ముక్కలు పాకము సెపరేట్ అయిపోతాయి. ఈ పాకం ఊరిపోతుంది, బెల్లం అంతా అదేలే ఊరిపోతే ముక్కలు విడిగా పాకం విడిగా 2 ఎండలో పెట్టాలి. పాకం ఒక రోజు రోజున్నర రోజు ఉంచితే చాలు. ముక్కల్ని 2-3 రోజులు మాగాయ ముక్కల్లాగా ఎండుగా అయ్యేదాకా ఉంచుతారు. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత పాకాన్ని ముక్కల్ని కలిపేస్తారు. కొంచెం 2 చారల నూనె పోసి మాగటానికి పక్కన పెడతారు. ఈ ఎండిపోయిన మామిడికాయ ముక్కలు పాకంలో మళ్ళీ నానతాయి. అవి ఒక 15 రోజులు నెల తర్వాతే బాగుంటుంది. ఇవాళ ఇది ఒక మెథడ్. ఇది ఓల్డ్ అంటే ఏమనాలి, టైం టెస్టెడ్ మెథడ్, పురాతన కాలం నుంచి చేసేది. క్లియర్గా ఉందా? మళ్ళీ చెప్పాలి? అవసరం లేదండి. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే దీన్ని ఈజీగా చేసుకుందాము. బెల్లం 3 బెల్లం 1 పంచదార వేసి పాకం పట్టేసాం. 1 గ్లాస్ నీళ్ళు పోసాం. దాన్ని స్టవ్ మీద పెట్టి చక్కగా పలచగా పాకం తీసేసాం. ఆ పాకం ఏంటి, మనకేం తీగలు అవి రావక్కర్లా. మన పాకం అరిసెలు కాదు, అప్పాలు చేయడానికి ఏం చేస్తాం, బెల్లం కరగబెట్టి వేడిగా అంతే. ఆ వేడి చేసిన బెల్లం పాకాన్ని పక్కన పెడతాం. అది చల్లారిపోయాక కలుపుకోవాలి. అది నీరులాగా అయిపోవాలి, అంత చల్లబడాలి. దీన్ని ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా 2వ రోజు నుంచి తినేసేయచ్చు. దోశల్లోకి, రొట్టెల్లోకి. ఎక్కువ కాదు అనుకుంటే మనం 2 కాయలే తెచ్చుకున్నాం అనుకోండి పెద్దవి. మన చిన్న కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్కి 3/4 గ్లాస్ ఉప్పు, గ్లాస్ కారం, 2 గ్లాసులు ఆవపిండి, 4 గ్లాసులు తీపి. ఓకే, సరిపోతుంది. బెల్లం ఆల్రెడీ కరగబెట్టి పక్కన పెట్టామంటే అది చల్లారాలి కదా, అందుకని పక్కనే ఉంది. పాకం పోసాక చేయి పెట్టకుండా ఉంటే బాగుంటుంది. రమ్మగారు ముక్కలు ఎత్తి పోసేద్దాం ఇందులో. కారంలో దగ్గర పెట్టుకో. మీకు ఎండబెట్టుకునే ఓపిక అవకాశము ఉంటే గనక ఎండలో పెట్టండి. దాని రుచి ఇంకో రకంగా, చిన్న డిఫరెన్స్. బాగానే ఉంటాయి, 2 ఒకేలా ఉంటాయి దాదాపు. ఓకే, చాలా చిన్న రుచి తేడా. ముక్కలు గట్టిగా ఉంటాయి, సంవత్సరం అంతా గట్టిగా ఉంటాయి. మనం పాకం పట్టిన ముక్కలు ఏంటంటే ఒక 8-9 నెలలు అయ్యాక ముక్క చితుకుతుంది. ఓకే, అది తేడా. ఓకే, మొత్తం ముక్కకు అన్ని పట్టించేసి షిఫ్ట్ చేస్తారండి. అంటే 2 పూట్లు మనం ఎండలో పెట్టేటట్టయితే 2 రోజులు ఉంచుకుందాం. పాకం పోసామనుకోండి, వాటిని ఏదైనా సీసాల్లో జాడీలో సర్దేసుకుంటే సరిపోతుంది. ఏదైనా పెద్ద పెద్ద బకెట్లు అలాంటి వాటిలలో, స్టీల్ లాంటి పాత్రలు అవాయిడ్ చేయండి. పాత్ర పాడవుతుంది. అవును, అది మంచిది కాదు. అవునవును. మీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటే అది, లేకపోతే గ్లాస్ బాటిల్స్, ఏరా బాటిల్స్ ఉన్నాయి జయ నా దగ్గర. ఇంతంత 1 కేజీన్నర అలా పడుతుంది. ఓకే, 2 కేజీల దాకా పట్టే సీసా ఒక పెద్దది ఉంది. జాడీలో అవకాశం ఉంటే చక్కగా జాడీలో పెట్టుకోండి, హాయిగా ఉంటుంది. ముక్కలు తడి వచ్చేస్తున్నాయి చూసారా. దీంట్లో ఆవకాయలాగా అంత నూనె పట్టదు, కొంచెం పోసుకుంటాం. మొత్తం మీద 1 గ్లాస్ నూనె పడుతుంది అంతే, 1/2 గ్లాస్ నుంచి గ్లాస్ దాకా. ఓకే, పాకం పట్టి పెట్టాను చూడు. దీని దాంట్లో ఇదేం లేదు, మనం కొంచెం
బెల్లం కరిగింది అంతే. తీగ పాకాలు అవి ఏం రావక్కర్లేదు, జస్ట్ బెల్లం కరిగితే బెల్లం కరిగితే చాలు. వడబోసి పెట్టాము ఆల్రెడీ, ఇది పోసేద్దాం. చేయి పెట్టకుండా, ఇంకా చేయి పెట్టద్దు, ఉండండి చేయి పెట్టకుండా సాధ్యమైనంత. ఇది రెండో పూటకి మూడో పూటకి ఊరిపోతుంది. ఇది బెల్లం తగిలేసరికి ఇవ ఉప్పు పంచదార మన ఏమంటారు కారము ఆవపిండి అన్నీ ఊరిపోతాయి. ఒక్క 5 రోజులు కనీసం వదిలిపెట్టేస్తే చక్కగా మనకి లూజ్గా వచ్చేస్తుంది పచ్చడి, బాగుంటుంది. ముక్కలు కూడా బాగుంటాయి. ఏదైనా 3వ రోజు చూసినప్పుడు మీకు ఉప్పు చాలలేదు అన్నంలో కలుపుకున్నప్పుడు అలా అనిపిస్తే ఉప్పు కలుపుకోవచ్చు. పైన ఉప్పు కారం 2 పైన కలుపుకోవచ్చు అవసరమైతే. మీరు ఎండబెట్టదలుచుకుంటే ఇప్పుడు కూడా 2 రోజులు ఆగి ముక్కలు ఊట సెపరేట్ చేసేయండి. ఓకే, ఊట ఇంకా ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు దీనికి. ముక్కలు మాత్రం ఎండలో పెట్టుకోండి. మొత్తం పైన కింద అన్ని పక్కల కలిపి కొంచెం ఊరినాక లోపల పెట్టుకుందాం అనుకున్నా మంచిది. ఒక 2 పూటలు అయితే ఉంచవచ్చు స్టీల్ దాంట్లో. ఓకే, రేపు సాయంత్రానికి సవరిచ్చేసామనుకో సరిపోతుంది, ఇంకా ఇబ్బంది లేదు. ఇది ఇలా తీయగా ఉండే పదార్థం ఏమిటో చూడాలనుకునే వాళ్ళకి, అక్కడ ఆ ప్రాంతం వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు, మనకే ఇందులో సులువులు బోళ్ళు చెప్తారు. అవునవును. మన ప్రాంతాల్లో ఇది తెలియని వాళ్ళు దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది. ఒక కొత్త వంటకంగా ఉంటుంది, పిల్లలు లైక్ చేస్తారు మొదట. అవును, ఒకవేళ నచ్చింది అనుకోండి ఏటా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మజ్జిగ అన్నంలోకి నలుచుకోవడానికి చాలా బాగుంటుంది. ఉప్పు కారం ఆవపిండి 3 అసలు ఇది ఊరేసరికి ఆవఘాటు ఎంత బాగుంటుందో. ఎక్కువ వేసాం కదా, ఆవకాయలు ఒకటికొకటే వేసుకుంటాం, అంత వేస్తాం. ఇది డబల్ వేసాం, అవును. అందుకని మనకి పిండి కలుపుకోవటానికి బాగుంటుంది. ఇదిగో ఇట్లా వచ్చేస్తుంది. మెంతులు అవి ఊరడానికి మనకి టైం పడుతుంది కాస్త. ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకునే విధానం కొంతమందికి అలవాటు ఉంటుంది, పచ్చి వెల్లుల్లిపాయలు పోసి పెట్టేస్తారండి. నాకైతే ఎక్కలేదండి, నాకు ఆవకాయలో వెల్లుల్లిపాయలు నచ్చుతాయి. ఓకే, రోజు కాదు ఎప్పుడైనా తినడానికి. ఇందులో ఎప్పుడైనా తినడానికి కూడా నాకు నచ్చల, తిని వాళ్ళు వేసుకుంటారు. మేము టేస్ట్ ప్రకారం నాకు పెద్దగా ఎక్కలేదు, అందుకని నేను అవి వేయకుండా దీన్ని ఇలాగే ఉంచుకోవటము. ఓకే రమ్మగారు, ఒక గ్లాసు దగ్గర నూనె పోద్దాం జయ. ఇది పచ్చి నువ్వుల నూనె, ఆవకాయ లాగానే. ఇందులో కూడా వేపుళ్ళు గీపుళ్ళు ఏం లేవు, చాలా మాత్రం పట్టదు. అసలు ఇదే సరిపోతుందేమో. ఈ కాస్త వేయకుండా చూద్దాం. నేను చెప్పా కదా, హాఫ్ గ్లాస్ నుంచి ఉప్పు ఏ కొలత తీసుకున్నామో ఆ గ్లాస్తో సగం నుంచి 1 లోపల. కాసేపు మొదట ఈ కారము బెల్లము నూనె కలవలేదన్నట్టు అనిపిస్తుంది, కలిపితే మొత్తానికి సరిపోతుంది. కొంచెం పచ్చడిలో సెపరేట్ అవుతుంది, కానీ నూనె ఉంటే వస్తువు నిలవ ఉంటుంది. అంతే, ఉప్పు నూనె ఇవి తగిలితేనే కదండి ఎక్కువ రోజులు ఉండేది. ఎందులోన్నా పెడితే 3వ రోజున ఒకసారి మొత్తం తిరగేయండి. కాస్త ఓపిగ్గా గట్టి గరిటె తీసుకుని సరిపోతుంది. ఇలా గుంట గరిటె పెట్టుకుంటే రమ్మగారు మనం ఒక పని చేయొచ్చమ్మా, జాడీలో పచ్చడి ఎత్తేసాక ఆ పైన కూడా నూనె పోసుకోవచ్చు. నూనె పోసి మళ్ళీ వదిలేస్తారు. మనం ఎండు మాగాయ అనుకో, ఒకవేళ ఇది ఎండు మాగాయ కదా, ఎండు పచ్చడి అనుకో, తీయవకాయ. ఈ 3వ రోజున ఈ ముక్కలన్నీ ఎండ పెడతాం కదా, ముక్కలు పాకం కలిపి పోసేసాక 1 వారం పోయాక నూనె పోస్తారు పైన. ఆ నూనె స్లోగా దిగి సెటిల్ అవుతుంది. మనం అంతా ఒకేసారి చూపించే లక్షణం కాబట్టి మనం ముందే వేసేసాం. అది ఇంతేనమ్మా తీయవకాయ. మీకు ఆసక్తి ఉంటే డెఫినెట్గా చేసుకుని చూడండి. మీరు పెరుగన్నం అంటున్నారు కదా, ఒక్క 2 రోజులైనాక డెఫినెట్గా ట్రై చేస్తారమ్మ. నా దగ్గర పాత పచ్చడి ఉంది. అసలు ఇది నిలవున్న కొందికి ముక్కలు మహారుచిగా ఉంటాయి. అవునా? ఓకే. మొదట్లో కొంచెం పులుపు భావకం తెలుస్తుంది కదా, ఆ ఊరిని కొందికి పులుపు తగ్గిపోతుంది. ఇవి పైగా ఈకాయ కదా, ఏమంటారు తోతపూరి కదా, పులుపు తగ్గిపోతుంది. ఇంకా చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు. ప్రతి సంవత్సరం వచ్చేదే కదా, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కదా అనుకోకుండా ఏదో ఒక ఆవకాయ ఎంతో కొంతైనా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వర్షాకాలంలో కానీ, గబుక్కుడు కూరగాయలు అందుబాటులో లేనప్పుడు కానీ, లేదా టిఫిన్లోకి కానీ పచ్చడి ఉంటే ఆ దారే వేరు అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఇది కూడా ఏంటంటే మనకి ఊట కొత్తల్లో అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. చక్కగా నెయ్యి వేసుకుని
వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలు 2-3 ఏళ్ల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రుచి చూపించండి, ఖచ్చితంగా 4 ముద్దలు ఎక్కువే తింటారు దీంతో. రైట్. థ్యాంక్ యూ రమ్మ గారు. థ్యాంక్ యూ జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.